వాగర్థావివ సంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. గత 6 రోజులుగా ఇవాళ 7వ రోజు చక్కగా శివలీలా తరంగిణి అనే పేరుతో పద్య సారస్వత పరిషత్తు వాళ్ళు మంచి శివ సంబంధమైనటువంటి భక్తుల గురించి, అలాగే శివభక్తుల గురించి, శివుని మహిమ గురించి, శివతత్వాన్ని గురించి చెప్పేటువంటి విషయాల మీద ఉపన్యాసాలు చెప్పించారు. ఈ రోజున ముగింపుగా గిరిజా కళ్యాణాన్ని గిరిజాలక్ష్మికి చమత్కారవంగా ఇచ్చారు. ఇక్కడ ఇలా అనుకుంటున్నప్పుడు నాకు ఆ సందర్భం గుర్తొస్తుంటుంది. అది అప్రస్తుతం కాదని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మా నాన్నగారు కాళిదాస కవిత అని ఒక పుస్తకం రాశారు. అదేంటంటే అరవింద రవీంద్రుల యొక్క వ్యాసాల అనువాద వ్యాసాలతో పాటుగా ఆయన సొంతంగా కొన్ని వ్యాసాలు కూడా రాశారు. అందులో పార్వతి తపస్సు గురించి రాసేటువంటి సందర్భంలో నేను పుట్టినట్టుగా ఆయనకు వార్త అందింది. అందువల్ల నా పేరు గిరిజ అని పెట్టారు. లక్ష్మి రావాలని లక్ష్మిని కూడా చేర్చారు. కొందరు పెద్దలు ఆశీర్వదించారు, వాక్కులో సరస్వతి ఉన్నది అని దివాకర్ల వెంకటావధాని గారు నా ఎంఫిల్ డిసర్టేషన్ ముందు మాటలో రాశారు. బహుశా అది మా తండ్రి గారి యొక్క ఆశీర్వచన వలవనే నేను అనుకుంటూ ఉన్నాను. ఏదైనా 4 మాటలు వాళ్ళు చెప్పగలుగుతున్నాను అంటే. కాబట్టి ఈ విధమైనటువంటి నామ సాదృశ్యం ఇట్లా వీళ్ళు ఏర్పరచడం అనేది కూడా ఆనందించదగిన విషయమే. ఈరోజు చెప్పారు నరసింహం గారు, కార్తీక శుద్ధ ఏకాదశి శంకర్ల వారు ఆతుర సన్యాసం తీసుకున్నటువంటి రోజు ఇది. కాబట్టి ఇవాళ మనం ఈ ఆదిశంకర ధ్యాన మందిరంలో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం కాబట్టి తప్పకుండా దాని గురించి ఒక మాట చెప్పుకోవాలి. శంకర్ల వారు సన్యసించాలి అనుకున్నప్పుడు తల్లిగారు అనుమతి లభించలేదట. అప్పుడు ఆయన ఒకరోజు ఆ పూర్ణా నదిలో దిగారు. అక్కడ ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది. అప్పుడు ఆయన, అమ్మ నేను చనిపోతున్నాను, ఇప్పుడైనా నాకు అనుమతి ఇవ్వు సన్యాసం తీసుకోవడానికి అని అడిగారు. అప్పుడు ఆవిడ అనుమతి ఇచ్చింది. ఆ సందర్భంగా ఆతురతతో తీసుకున్న సన్యాసం కాబట్టి అది ఆతుర సన్యాసం అయింది. తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర ఆయన సన్యాసం స్వీకరించడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఆ విశేషం, ఇది ఉద్ధాన ఏకాదశి, ఈ పర్వదినం. ఇలాంటి సత్సంగాన్ని మీ అందరి మధ్య జరుపుకోవడం ఆనందదాయకం. లోకోత్తరమైనటువంటి రూప గుణ సౌభాగ్య సంపదలు కలిగినటువంటి వారు గౌరీ శంకరులు. వారి కళ్యాణం లోక కళ్యాణదాయకం. వారి కళ్యాణం తప్పక జరగాలి. కుమారుడు ఉద్భవించాలి, వాడు తారకాసురుని సంహరించాలి, లోకాల ఆపదలన్నీ తీరాలి. ఆ ఉద్దేశంతో జరిగినటువంటి కళ్యాణం. నిజానికి ఇది సాహిత్యంలో కాళిదాసు కానీ ఎవరైనా చెప్పించోట గౌరీ కళ్యాణం అనే దీన్ని ప్రసిద్ధిగా చెప్పారు. సరే, మా సోదరులు చమత్కారవహంగా ఇలా చేశారు. ఏదైనా ఒకటే. వీరి యొక్క ఈ గౌరీ కళ్యాణ కథను మనం వింటాం. పాపనాశనం, పుణ్యదాయకం. వీరిద్దరి యొక్క అపురూపమైన అద్భుతమైనటువంటి ఈ ప్రేమ గాథను వాళ్ళని ఒక నాయకులుగా చేసి కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్యంలో తీర్చిదిద్దాడు. యవ్వన అగ్ని శరీర లావణ్యం తోడైనప్పుడు ఆ రెండు కలిసి అది సంయమనాగ్నిలో ఆహుతి కావాల్సిందే అనే విషయాన్ని తాత్వికంగా చెప్తుంది ఈ గాథ. అంటే కేవలంగా మదనాతురమైనటువంటి ప్రేమ అది శాశ్వతం కాదని, స్థిరం కాదని,
అది తపస్సుతో కూడినప్పుడే శంకరుని యొక్క అర్ధ శరీరాన్ని ఆవిడ పొందగలిగి ఆవిడ అర్ధాంగి అవుతుందని, అప్పుడే ఆవిడ దేవతలందరి చేత పూజింపబడుతుందని ఆ గౌరీదేవి అనేటువంటి ఒకానొక తాత్వికమైన భూమికను మనస్సులో ఉంచుకుని కాళిదాస మహాకవి ఇలా రచించాడు. అలా జరిగింది కూడా. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి పురుషునితో కలిసి ప్రేమ సాఫల్యాన్ని పొందడం అనేటువంటిది పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయంలో మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రకృతి ఎవరు? పార్వతి. పురుషుడు ఎవరు? పరమేశ్వరుడు. వీరిద్దరి యొక్క సంయోగం లోక కళ్యాణదాయకం. వీరి వివాహానికి పరిపక్వత ఎప్పుడు కలుగుతుంది? ఏ దాంపత్యానికైనా, ఏ దాంపత్య సౌభాగ్యానికైనా పరిపక్వత ఎలా కలుగుతుంది? సత్సంతాన ప్రాప్తి కలిగినప్పుడు. కాబట్టి ఇక్కడ కుమారుడు అనబడేటువంటి అతను సంభవించటమే ఈ గాథ యొక్క కళ్యాణత్వానికి కారణం. సతీ వియోగంతో అంటే భార్యా వియోగంతో సతీదేవిని కోల్పోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆయన నీరసంగా నిస్తేజంగా ఉన్నప్పుడు ఆ జగత్తు కూడా నిర్గుణంగా అయిపోయింది, ఆ జగత్తు కూడా నీరసంగా అయిపోయింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క రసవత్ సంయోగం అనేటువంటిది ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని, జగత్తును ఆనంద పులకితం చేసింది. కాబట్టి ఇటువంటి గౌరీ కళ్యాణ కథను కాళిదాస మహాకవి అద్భుతావహంగా రచిస్తే సంస్కృతంలో దాన్ని అనుసరించి తెలుగులో నన్నిచోడుడు అనేటువంటి ఒక రాజకవి, రాజు కవి కూడా అయినవాడు, కవిరాజ శిఖామణి బిరుదాంకితుడైనటువంటి ఆ నన్నిచోడుడు కుమార సంభవాన్ని తెలుగులో రాశాడు. చాలా విపులంగా ఊహలతో ఉత్ప్రేక్షలతో చాలా గొప్పగా రాశాడు. ఆ గౌరీ కళ్యాణ ఘట్టాన్ని ఆయన 3 ఆశ్వాసాల్లో పెంచి పెద్ద చేసి రాశాడు. శ్రీనాథ మహాకవి దాన్ని సరస సుందరంగా సంక్షిప్తంగా తన హరవిలాస కావ్యంలో 3-4 అధ్యాయాల్లో దాన్ని చిత్రించాడు. వీటిని ఆధారంగా చేసుకొని ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. ఈ పరమేశ్వరుడు, పరాశక్తి అనబడేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మాయ. వీరిద్దరి యొక్క వియోగ సంయోగ ఖేళనమే ఈ గౌరీ కళ్యాణ ఘట్టం. ఈ ఘట్టంలో మాయి అంటే మాయ కలవాడు పరమేశ్వరుడు, మాయ అమ్మ, ఆమె పరాశక్తి. శక్తి లేనిది శివుడు లేడు, శివుడు లేనిది శక్తి లేదు. శివశక్తుల యొక్క సమ్మేళనమే సృష్టికి మూల కారణం. శివశక్త్యాయుక్తో యది భవతి అని సౌందర్యలహరిలో శంకరులు చెప్పినటువంటి మాటకు అర్థం అదే. మామూలు లౌకిక జీవితంలో కూడా శక్తి ఉంటేనే మంగళదాయకం అయితేనే శక్తి వస్తుంది. ఈ రెండు పరస్పరం ఒకదానికోటి ఆశ్రయించబడి ఉంటూ ఉంటాయి. కాళిదాస మహాకవి హిమవంతుని యొక్క వర్ణంతో ప్రారంభించాడు కుమార సంభవ కావ్యాన్ని. అత్యుత్కృశ్యాం దిశిదేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ. గిరిరాజు హిమవంతుడు దేవతాత్మ కలవాడు, ఓషధులకు ఈశ్వరుడు, మహోన్నతమైన వ్యక్తిత్వం కలవాడు, శివుని మహైశ్వర్యం పట్ల పూజ్యభావం కలవాడు. ప్రధానంగా అది అంటే దక్షుడిలో లేనిది హిమవంతుడిలో ఉన్నది. అది దక్షుడిలాగా అహంకారి కాదు, సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడు హిమవంతుడు. ఆ సతీదేవియే వెళ్ళిపోయినటువంటి దక్ష యజ్ఞంలో యోగాగ్ని దగ్ధమైనటువంటి సతీదేవియే హిమవంతుని ఇంట్లో పార్వతిగా జన్మించి అనేక రత్నాలకు నిలయుడుట ఆ హిమవంతుడు. అన్ని రత్నాల కంటే కూడా ఈ కుమారీ రత్నం చాలా గొప్పది అని కాళిదాస మహాకవి వర్ణించారు. అటువంటి ఒక అందమైన, మంచి వినయశీలమైన గొప్ప కన్యను ఆయన కూతురుగా పొందాడు హిమవంతుడు. అందువల్ల ఆ కన్యారత్నం ఆ మిగతా రత్నాలకు అధీశ్వరుడైనటువంటి హిమవంతుని ఇంట్లో ఉన్న మిగతా రత్నాలన్నింటినీ త్రోసిరాజని ఈవిడ ప్రకాశించిందిట. హిమవంతుని భార్య మేనకాదేవి, వాళ్ళిద్దరికీ మైనాకుడు అనేటువంటి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పార్వతీదేవి పెరిగి పెద్దదవుతూ ఉన్నది. ఆవిడకి విద్య నేర్పించడానికి గురువులు వచ్చారు.
వాళ్ళు అలా చెప్పడం, ఈవిడ అలా అందుకోవడం. రేపేదిరే ప్రాక్తన జన్మ విద్య అంటాడు కాళిదాసు. అంటే ఆవిడ పూర్వజన్మ వాసన వశంతో ఆవిడ అలా గురువులు చెప్పడంతోనే విద్యలన్నింటినీ కూడా పొందేసింది. పెరిగింది, పెద్దదవుతోంది, యవన ఆవిర్భావం జరిగింది. అప్పుడు ఈమె సర్వాంగ సుందరిగా రూపుదిద్దుకుంది. ఈమె బ్రహ్మదేవుని యొక్క అనిలం పూర్వ సృష్టి, అంటే ఇతరమైన ఎక్కడా చోట కూడా చేయలేనటువంటి గొప్ప సృష్టి ఈవిడ అని కాళిదాసు మహాకవి వర్ణిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గొప్పదైనటువంటి ఉపమా ద్రవ్యాలు ఉంటాయో, సాటి లేనటువంటి ఆ ఉపమా ద్రవ్యాలన్నీ ఉంటాయో, ఆ వాటన్నింటినీ ఎక్కడెక్కడ వేటి స్థానంలో ఉంచాడా అన్నట్లుగా పార్వతీదేవిని సృష్టించాట ఆ పరమేష్ఠి అని కవి ఉత్ప్రేక్షిస్తున్నాడు ఇక్కడ కాళిదాసు మహాకవి. ఉన్మీలితం తూలిక ఏవ చిత్రం సూర్యాంశుభి భిన్న వివారవిందం బభూవ తస్యాహ చతురస్ర శోభి వపుర్విభక్తము నవయవ్వనేనా. ఆవిడ నవ యవ్వనంతో కూడినటువంటి ఆ పార్వతి యొక్క శరీరం ఎలా ఉందిట అంటే కుంచి చేత విప్పార్చినటువంటి చిత్రపటంలాగా ఉందిట, సూర్యకిరణాల చేత వికసించినటువంటి పద్మంలాగా ఉందిట. అట్లా హెచ్చుతగ్గులు లేకుండా శోభించింది. శృంగార రసాలంబనమైనటువంటి గౌరీదేవి అందచందాలను వర్ణించటంలో కేనోపనిషత్తు కూడా ఉపేక్షించలేకపోయిందిట. అందుకోసం బహుశోభమానాం ఉమాం హైమవతీం తాం హోవాచ కిమేతద్యక్షమితి అని ప్రశ్నిస్తుంది కేనోపనిషత్తు. ఇంద్రుడు ఒకసారి ఆకాశాన్ని వెళుతూ ఉన్నాడు, ఒక యక్షుడిని వెతుక్కుంటూ. అక్కడ కనపడింది ఆవిడ హిమోత్ పర్వతం మీద ఆ ఉమాదేవి హైమవతి సమస్తమైన ఆభరణాలు ధరించి ఆవిడ అక్కడ కనపడంగానే ఆమె సౌందర్యానికి ఆయన ముగ్ధుడైపోయి యక్షుడు ఎక్కడున్నాడు అని అడిగట అని ఉపనిషత్తులో పార్వతీదేవి యొక్క సౌందర్య ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇది చాలా విశేషమైన విషయం. సరే, ఇలా ఉండగా ఒకరోజు హిమవంతుడి దగ్గరికి నారద మహర్షి వచ్చాడు. ఆయనకి గౌరవాలన్నీ కూడా చేసి హిమవంతుడు పక్కనున్న పార్వతిని ఆయనకి నమస్కరించమన్నాడు. ఆమె నమస్కరించింది. అప్పుడు ఆయన అన్నాడు, ప్రేమ చేత హరుని అర్థాంగాన్ని హరించి ఏకపత్ని కాగలదు నీ కుమార్తె అని ఆమెను ఆశీర్వదించాడు. ఇక ముని సప్తముని మాట ఎట్లా రెత్తబోతుంది? కాబట్టి హిమవంతుడు ఇక మనకేం భయం లేదు, ఈవిడ హరుని అర్థంగా అయిపోతుంది, ఈవిడికి మనం ఎటువంటి సంబంధాలు చూడక్కర్లేదు అని చెప్పేసి ఆయన మేలకుండా ఊరుకున్నట్టు, ఎటువంటి వరాన్వేషణ చేయకుండా ఉన్నట్టు. మరి శివుని పరిస్థితి ఏమిటి? మనకు తెలుసు, దక్షయజ్ఞ కథ అంతా తెలుసు. దక్షుడు అహంకారి అయి అల్లుడు తనని గౌరవించలేదని, మిగతా అల్లుళ్ళలాగా ఈశ్వరుడు తనని గౌరవించలేదని, తను పూజ్య స్థానంలో ఉన్నానని, మామగారి స్థానంలో ఉన్నానని ఆయన శివుణ్ణి కేవలంగా అవమానించడానికి యజ్ఞాన్ని తలపెట్టడం, అందరూ వెళుతూ ఉంటే అయ్యో నా పుట్టింటికి నేను వెళ్ళలేకపోయినానే అని సతీదేవి బాధపడడం, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని శివుడు అడ్డగించడం, అయినా భర్త మాట వినకుండా ఆవిడ వెళ్ళడం, వెళ్ళిన చోట ఆ దక్షుడు శివదూషణ చేయడం, ఆ శివదూషణ విని సహించలేక కొంతవరకు తండ్రి గారితో వాదించి ఇక్కడ ఆవిడ యోగాగ్ని దగ్ధురాలు అయిపోవడం, దాంతో శివుడికి చాలా రుద్రుడైపోయాడు శివుడు. వెంటనే జడ పెరిగి వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞ ధ్వంసం చేసేసాడు. కానీ సతీ వియోగం జరగటం వల్ల ఆ శివుడు సర్వసంగ పరిత్యాగుడైపోయాడు, స్థాణువు అయిపోయాడు, హిమాలయ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటూ అక్కడ అంటాడు కాళిదాసు, కృత్తివాసుడు యతచిత్తుడు, రెండు విశేషణాలు వేశాడు శివుడికి. అంటే సంయమనం కలిగినటువంటి మనస్సు కలవాడు. అదేమిటండి, అలాంటి మహేశ్వరుడు వెళ్ళిపోయి చక్కగా కస్తూరి మృగపు వాసనలు కలిగినటువంటి చోట, ఇంకా కిన్నెర గానాలు వినిపించే చోట ఆ హిమాలయ పర్వతం మీదకి పోయి అక్కడెందుకు తపస్సు చేసుకున్నాడు? ఎవరూ లేని ఏకాంతంలో చేయొచ్చు కదా. అద్భుతమైనటువంటి సుందరమైన ప్రదేశంలో హిమోత్పర్వతం మీద ఎందుకు చేశాడు అంటే ఆయన యథచిత్తుడు కాబట్టి, ఆయన సంయమనమైన మనస్సు కలిగినవాడు, ఆయన ఎక్కడైనా చేయగలడు.
అంటే ఎటువంటి శృంగార ఆలంబనమైనటువంటి సాధనాలు ఉన్నప్పటికీ ఆయన మనసు చెలించదు. అందుకే ఆయన స్థాణు అనుకున్నాం కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. పైగా కాళిదాస మహాకవి ధ్వనిప్రాయంగా అంటాడు, ఆ ప్రదేశం జరగబోయే కథను సూచిస్తుంది. అనురాగ దీప్తికి, సరస సన్నివేశాలకు, జరగబోయే కథనానికి అంతటికీ ఆలవాలమైన ప్రదేశం కాబట్టి ఆయన హిమవత్ ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ ఆయన తపస్సు చేశాడు. అయితే ఏం కోరి తపస్సు చేశాడండి? ఇతరుల యొక్క తపస్సుకే ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ గొప్ప వాడైనటువంటి మహేశ్వరుడు ఆయన దేని గురించి తపస్సు చేశాడు అని చమత్కారంగా ప్రశ్నిస్తున్నాడు కాళిదాస మహాకవి. స్వయం విధాత తపస ఫలానాం కేనాపి కామేన తపశ్చచార. ఏ కామంతో అంటే ఏ కోరికతో చేశాడు? ఏం కోరికుందో మరి ఆయన మనస్సులో. ఎందుకంటే వాడు ఏ పని చేసినా వాళ్ళ స్వార్థం కోసం చెయ్యరు కదా. మహానుభావులు, మహాత్ములు లోక కళ్యాణం కోసం చేస్తారు ఏ పని చేసినా. సరే, హిమవత్ పర్వత సానువుల్లో ఆయన తపస్సు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు తన కుమార్తె అయిన పార్వతిని ఆయనకు పరిచర్య జరపడం కోసం నియోగించాడు. జయ విజయులు అనేటువంటి చెలికత్తెలతో కలిసి పార్వతీదేవి వినమ్రురాలై తండ్రి గారి మాటను అనుసరించి ఆ శివుణ్ణి సేవిస్తున్నది. ఆ త్రినేత్రుని కనుసన్నలలో మెలుగుతున్నది ఆవిడ. ఆ 2 నేత్రాలు కాదు, ఆయన 3 నేత్రాలు కలవాడు కదా. అలా ఆమె ఏమీ శ్రమ అనుకోకుండా పూజా కుసుమాలను పూజ కోసం కుసుమాలు తీసుకురావడం, పండ్లు తీసుకురావడం, ఇలాగా ఆయనకి పరిచయం చేస్తుంది. ఆమెమో తరుణి, ఆయనేమో యువజనుడు. తారుణ్యము అపరాధకారి అంటాడు కవికుల గురువు కదా. కాబట్టి ఆ యవ్వనం అనేటువంటిది అపరాధకారి. మరి ఇద్దరిని ఇక్కడ చేర్చాడు. అయితే శివుడు మహాధీరుడు, ఎటువంటి వికారాలకు చలించేవాడు కాదు. వికారహేతౌ సతీ విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరా. ఎంత మంచి మాట. ఇటువంటి ఉద్దీపన విభావాలు, ఎన్ని విభావాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రకాలైనటువంటి సామగ్రులు ఉన్నప్పటికీ కూడా ఆయన ధీరుడు కాబట్టి ఆయన చలించే అవకాశమే లేదు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు అనే విషయం ఇంద్రుడు తెలుసుకున్నాడు. అప్పటికే ఇంద్రుడు చాలా బాధలు పడుతున్నాడు కదా. ఈ తారకాక్షుడు అందరినీ కష్టపెడుతూ ఉన్నాడు. లోకాలన్నీ కూడా బాధలతో కుమిలిపోతూ ఉన్నాయి. సరే, పరమేశ్వరుని అడిగితే, లేదయ్యా, పార్వతీ పరమేశ్వర వివాహం జరగాలి, కుమారుడు ఉద్భవించాలి, అతను దేవసేనకు నాయకుడు కావాలి, తన శక్తి ఆయుధంతో అతనే తారకాసురుని సంహరించాలి అనేటువంటి మాట చెప్పడం వల్ల ఇది మంచి అవకాశంగా తీసుకొని వెంటనే మన్మధుడిని అక్కడికి పంపించాడు. రతీదేవితో కలిసి మన్మధుడు అక్కడికి వచ్చాడు. తన స్నేహితుడైన వసంతుడిని కూడా వెంట పెట్టుకొచ్చాడు. వసంత ఆగమనంతో ప్రకృతి అంతా పులకించింది, పుష్ప ఫల సంభరితం అయిపోయింది. అంతా కూడా జగత్తంతా కూడా ఒక ఆనందము, ఉత్సాహంతో కూడినటువంటి వాతావరణం అక్కడ ఏర్పడిపోయింది. అయితే సమాధినిష్ఠుడై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని చూసేసరికి మన్మధుడి చేతిలో ఉన్నటువంటి ఆ విల్లు చాపము కింద పడిపోయింది. అసలు పోనంటాడు, బలవంతంగా ఇంద్రుడు పంపిస్తాడు. నువ్వు పోకపోతే ఎట్లాగా అయ్యా అని. ఎందుకంటే పోతే అక్కడ జరిగేవి తెలుసు కాబట్టి. కాముని శక్తిని తన తనువు సౌందర్యంతో ఉజ్జీవింపచేస్తూ గిరిరాజకుమారి అక్కడ అవతరించింది. ఆమె ఎలా ఉందంటే, సహజ సుగంధ విలసితమైన పువ్వులను అలంకరించుకుందిట. చెవులకు, తలలో, మెడలో అంతా కూడా. మరి రత్నాలకు నిలయుడైనటువంటి హిమవంతుని పుత్రులకు రత్నాలు లేకనా? కాదు, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ తెలిసినటువంటి ఔచిత్యం తెలిసింది. కానీ ఎందుకు వచ్చింది? సేవ చేయడానికి వచ్చింది. సేవ చేయడానికి వచ్చినప్పుడు ఈ అలంకారాలన్నీ వేసుకోవచ్చునా? కూడదు. కాబట్టి ఆవిడ అశోకము, కర్ణికారము మొదలైనటువంటి సింధువారము, ఈ కుసుమాలన్నీ కూడా తీసుకొని చక్కగా అలంకరించుకొని శివ సన్నిధికి వచ్చి పుష్పాంజలి సమర్పించింది. తల వంచి నమస్కరించింది. వెంటనే కళ్ళు తెరిచి అమోఘ వచనుడైనటువంటి శంకరుడు అనన్య భాజం పతిమాప్నుహి అని దీవించాడు. సవితి పోరు లేనటువంటి భర్తను పొందుదువుగాక. మరి అంతటి మహాత్ముడైనటువంటి ఆ మాటను అది ఎట్లా రెత్తపోతుంది? పోదు. ఈ సంఘటన, వీరిద్దరి యొక్క చక్కటి సంఘటనాన్ని అవకాశంగా తీసుకున్నాడు మన్మధుడు. ఆమెమో పూలదండ సమర్పిస్తోంది.
ఆయనేమో దాన్ని ఒక చేయి చాచి తీసుకుంటూ ఉన్నాడు. అదే అదనుగా కాముడు సమ్మోహనాస్త్రాన్ని వేసేసాడు. ఇక్కడ చాలా అద్భుతమైన శ్లోకం రచించాడు కాళిదాసు మహారాజు. తన రసజ్ఞతను ఔచిత్యాన్ని ప్రదర్శించే విధంగా హరస్తు కించిత్ ప్రవిలుప్త ధైర్య చంద్రోదయారంభ ఇవాంబు రాశి ఉమాముఖే బింబ ఫలాధరోష్ఠే వ్యాపారయామాస విరోచనాని. చంద్రోదయ సమయంలో సముద్రం కొంచెం కలవరపడుతుంది. అట్లాగే పరమశివుడు కొంచెంగా చెదిరాడు. ఈవిడ తన దగ్గరగా వచ్చి పూలమాల సమర్పించేటప్పుడు వెంటనే దొండపండు వంటి పెదవి కలిగినటువంటి గౌరి యొక్క ముఖాన్ని సాభిలాషగా చూశాడు. ఆయన సాగర గంభీరుడు. కానీ ఆ శంకరుని హృదయం పార్వతి యొక్క ముఖము అనేటువంటి చంద్రుడు ఉదయించేసరికల్లా ఆ రసగంగాధరుని యొక్క ఆర్ద్ర హృదయంలో రతిభావం ఉదయించింది. ఆయన భావాన్ని ఈవిడ కూడా గ్రహించింది. ఈ శైల బాల ఈవిడ కూడా సిగ్గుపడి తన చూపుల్ని పక్కకు తిప్పుకుంది. వెంటనే ఎవరో కొట్టినట్టుగా శివునికి వెంటనే తనలోని ఇంద్రియ క్షోభ అర్థమైపోయింది. నిగ్రహించేశాడు. ఇలా చూశాడు. అక్కడ బాణం వేసేసాడుగా. బాణంతో అలా నుంచొని ఉన్నాడు వాడు మన్మధుడు. వెంటనే తన 3వ కంటి మంటతో వాడిని కాల్చేశాడు. ఇక్కడ నన్నచోడుడు కుమార సంభవంలో ఒక అద్భుతమైన పద్యం రాశాడు. అది శివుడి కంటి మంట కాదుట, ఇంకా ఎన్ని అగ్నులు కలిసినాయో చెప్తున్నాడు అక్కడ. గిరిసుతమై కామాగ్నియు హరుమై రోషాగ్నియు తదంగజుమై ఉద్ధుర కాలాగ్నియు రతిమై ఉరు శోకాగ్నియును తవిలి యొక్కటనెగ. పార్వతీదేవిలో కామాగ్నిట, పరమేశ్వరుల్లో రోషాగ్నిట. వాడు మన్మధుడు ఉన్నాడే, వాడి కాలం సమీపించిందిగా, వాడిలో ఉన్న కాలాగ్నిట. ఆ భర్త పోవడం వల్ల ఈవిడలో కలిగేది, రతీదేవిలో కలిగేది శోకాగ్ని. ఇవన్నీ కలిసి ఒక్కసారిగా ఎగసి ఆ కాముణ్ణి భస్మం చేశాయా అన్నట్టుగా ఊహ, కవి ఊహ అన్నమాట. కవి ఊహకు పరిమితులు ఏముంటాయి. వెంటనే వాడు బూడిద కుప్పగా మారిపోయాడు ఆ మన్మధుడు. వెంటనే పరమేశ్వరుడు గబగబా లేచేసి ఈ స్త్రీ సాన్నిధ్యం తన తపస్సుకు అంతరాయమని భావించి అక్కడి నుంచి అంతర్హితుడైపోయాడు. ఈ లోకోత్తరమైనటువంటి రాగిణి జీవనంలో సుస్థిర ప్రేమ కలగాలి, కానీ చంచల కామం ఉండకూడదు. ఆ సుస్థిరమైన ప్రేమ కలగాలంటే అపూర్వమైనటువంటి తపస్సుతోనే ఆ ప్రేమ ఏర్పడుతుంది అనేటువంటిది ఈ కథలో మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. దీంతో వీళ్ళిద్దరి యొక్క ప్రణయం విచ్ఛిన్నమైపోయింది. పాపం శివుడు ఒక హుంకారం చేసేసాడు. రాముని బాణం వృధా అయిపోయింది. కానీ అది మాత్రం పార్వతీదేవి మనస్సులో బాగా నాటుకుంది. శంకరుడు వెళ్ళిపోయినా ఈవిడ హృదయంలో అది బాగా నాటుకుంది. ఈవిడిని బాధించడం మొదలుపెట్టింది. ఆమె పరమేశ్వరుని పట్ల లగ్నమైనటువంటి మనస్సును తిప్పుకోలేకపోయింది. విరహ వేదనకు గురైంది. చెలికత్తలు ఎన్నో శైత్యోపచారాలు చేశారు. అయినా ఆమె హృదయానికి శాంతి కలగలేదు. విరహ వేదన ఎక్కువైపోయింది. నిద్ర కూడా కరువైపోయింది. ఆలోచించింది పార్వతీదేవి. ఈ గాఢమైన సంతాపం పోవాలంటే ఆ పరమశివుణ్ణి పొందడం ఒక్కటే శాంతిప్రదము అని ఆవిడ నిశ్చయించింది. మరి ఎట్లా? అతన్ని వశం చేసుకోవడానికి తన భువన సమ్మోహన రూపమైనటువంటి సౌందర్యం వృధా అయిపోయిందే. తన సౌందర్యాన్ని ఆవిడ నిందించుకుంది. నినింద రూపం హృదయేన పార్వతి ప్రియేషు సౌభాగ్య పరాహి చాలుత. ఆవిడ అనుకుంది, స్త్రీ సౌందర్యానికి ఫలము ప్రియుని యొక్క సంప్రీతియే కదా. కాబట్టి అటువంటి సౌందర్యం తనకు ఉన్నప్పటికీ కూడా అది వృధా అయిపోయిందని తన సౌందర్యాన్ని తానే నిందించుకుంది. శ్రీనాథ్ ఇక్కడ మంచి మాట అంటాడు, పతులు మెచ్చని చెలువు నిష్ఫలము కాదే. కాబట్టి ఈవిడ శంకరుడు పై మెరుగులకు, ఈ పై సౌందర్యానికి
పడేవాడు కాదు, ఇతడు అతీతుడు. కాబట్టి ఏ విధంగానైనా అతన్ని ప్రసన్నం చేసుకోవాలంటే తపస్సు ఒక్కటే మార్గం. పెద్దలు ఆ మాట చెప్తారు, ఏమనంటే యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం. ఏది చేయడానికి శక్యం కాదు, ఏది పొందడానికి శక్యం కాదు, ఏది తరించడానికి శక్యం కాదు, దాన్నంతా తపస్సు చేతనే పొందాలి. తపస్సు మాత్రమే దురతిక్రమం, దేన్నైనా సాధించగలదు, అదే దాటరానిది అనేటువంటి విషయం ఆవిడ గ్రహించి ఇంకా అనుకుంది, తాను శివుని యొక్క అర్ధ శరీరాన్ని పొందాలన్నా, మృత్యుంజయుడైనటువంటి పతిని తాను పొందాలన్నా ఇది తపస్సు చేత కాకుండా మరొక దాని చేత వీలు కాదు. అవాప్యతేవా కథం అన్యథా ద్వయం తథావిధం ప్రేమ పతిశ్చ తాదృశ. అటువంటి ప్రేమ, అటువంటి పతి రావాలంటే తపస్సే మార్గము, మరి ఇంక దేనివల్ల కూడా పొందబడదు అనేటువంటి విషయం నిర్ణయించుకుని సంకల్పం గట్టిగా తీసుకుంది. ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. పాపం సుకుమారంగా పెంచినటువంటి ఆ మేనకాదేవి పార్వతిని తపస్సుకు పంపించడానికి ఇష్టపడలేదు. అనేక విధాలుగా కూతురికి నచ్చ చెప్పింది. ఇక్కడ కాళిదాస మహాకవి అంటున్నాడు, మనీషితాః సంతి గృహేషు దేవతాః తపక్వవత్సే వచ తావకం వపుః పదం సహేత భ్రమరస్య పేలవం శిరీష పుష్పం న పునఃపతత్రిణః. దీన్ని శ్రీనాథుడు మంచి పద్యం. ఎక్కడ లేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకున నీవెక్కడ ఘోరవీర తపమెక్కడ ఈ పట్టు సాహసిక్యములు మాను తొక్కు ఏదైనా శిరీష పుష్పమవధాన పరత్వమునన్ మధువ్రతం మెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా. ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్ళి తపస్సు చేస్తావు? మన హిమవత్ పర్వతం మీద ఎంతమంది దేవతలు లేరు, మన ఇంటికే వస్తూ పోతూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కోల్చుకో కావాలంటే. అయినా నీ సుకుమారమైన శరీరం ఏమిటి, ఘోరవీరమైన తపం ఏమిటి అంటూ చక్కటి అంటే మూల శ్లోకాన్నే పూర్తిగా అనువదిస్తూ శ్రీనాథుడు రాశాడు. చక్కటి దృష్టాంత అలంకారం వేశాడు. ఇక్కడ ఏమనంటే దిరిసిన పువ్వు అని ఉంటుందండి, మృదువుగా ఎర్రగా ఉంటుంది. మనం ఇట్లా కోసేటప్పుడు ముట్టుకుంటేనే అది వాడిపోతుంది. అటువంటి దిరిసిన పువ్వు మీద తుమ్మెద వాళ్తే బాగుంటుంది, కానీ పక్షి పాదం వాళ్తే ఏం బాగుంటుంది? అది ఏమైపోతుంది అది. కాబట్టి నీలాంటి సుకుమారమైన రాచకన్య ఇలాగా ఘోరమైన తపస్సు చేయడం ఏమిటి? కాబట్టి వద్దు అంటుంది. అయినా ఆవిడ వెళ్ళలేదు. ఆవిడ అన్నది ఒకటే చెప్పింది, నాకు ఈ భవమున ఈశ్వరుండ పతి, నా ప్రాణము దేహము చిత్తవృత్తులను శివ పద పంకజార్పణము చేసి తిని అని గట్టిగా, ఇవి నన్ను చూడని పలుకు అని గట్టిగా చెప్పేసింది. అయితే నారదుని మాటలు స్మరించాడు హిమవంతుడు, అందుకోసం ఆయన అనుమతించాడు. పార్వతి తపస్సుకి వెళ్ళిపోయింది. తల్లి మాటను పట్టించుకోండి. అరణ్యంలో ప్రవేశించింది ఉమాదేవి. ప్రవేశించి అక్కడంతా శబరులు, ఇది కాళిదాసు చెప్పలేదండి, ఇప్పుడు నేను చెప్పబోయే కథ అంతా నన్ను జోడి చెప్పాడు. అక్కడ శబరులు, ఎరుకలు, బిల్లులు మొదలైన ఆటవికులందరినీ చూసింది. వాళ్ళంతా చక్కగా పనులు చేసుకుంటూ పరమశివుడి గురించి పాటలు పాడుకుంటున్నారట. వాళ్ళు ఒడ్లు దంచుకుంటూ లేళ్లను పరివశింపజేస్తూ. మనుజ రూపంలో ఉన్నాడు అక్కడ ఒక జంగమ మల్లికార్జునుడు, వాళ్ళ గురువు. నందిచోడు శివభక్తుడు కదండి. నందిచోడు జంగమ మల్లికార్జునుడి దగ్గర మంత్రోపదేశం పొందాడు. ఆయన ఆ జంగమ మల్లికార్జునుడి పాత్ర ప్రవేశపెట్టాడు కుమార సంభవ కావ్యంలో. ఈ ఘట్టల్లో ఆయన ఆ జంగమ మల్లికార్జునుడి గురించి పాటలు పాడుకుంటూ శివభక్తులై ఆ అమాయకులైన ఆటవికులంతా తిరుగుతూ ఉంటే ఈ వాళ్ళతో కలిసిపోయి ఆ జంగమ మల్లికార్జునుడిని దర్శించి ఆయన దగ్గర మంత్రదీక్ష తీసుకొని ఉపదేశం పొంది ఇక అక్కడి నుంచి ఆయన చెప్పిన ఏ నియమాలు ఉన్నాయో ఆ పద్ధతుల్లో ఈ విధానాన్ని కాళిదాసు చెప్పలేదు, శ్రీనాథుడు చెప్పలేదు, నన్ను చోటు చెప్పాడు. వర్ణనా నిపుణ కవి అంటారు కదా పెద్దలు. వర్ణనా నిపుణుడైన వాడే కవి. నన్ను చోటుకి ఊహాశక్తి ఎక్కువ, అందువల్ల అన్ని ఉత్ప్రేక్షలు వేసుకుంటూ ఎక్కువగా అలా చెప్తూ ఉంటాడు.
సరే ఆయనేం తక్కువవాడు కాదు. ఆ జంగమ మల్లికార్జునుడు వేద విజ్ఞాన సంపన్నుడు, ఆత్మజ్ఞాని, మోక్షాసక్తుడు. ఆయన దగ్గరికి వెళ్ళింది శైవ ఆగమం ప్రకారం. మరి శివుడి కోసం శైవ ఆగమమేగా అనుసరించాలి. కాబట్టి ఆ ఆగమం ప్రకారంగా శివదీక్ష తీసుకుంది. పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవిడ కావలసినటువంటి ధ్యానము, తపస్సు, వ్రతము, ఆచారాలు అన్నీ కూడా ఆయన దగ్గర పొందింది. అద్భుతంగా